స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఉగ్రవాద కుట్రలను భగ్నం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతున్న షహజాద్ భట్టి నెట్వర్క్ చెందిన 200 మందికి పైగా కార్యకర్తలను దేశవ్యాప్తంగా అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు పరస్పర సమన్వయంతో సోదాలు నిర్వహించి ఈ నెట్వర్క్ ను ఛేదించాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్కింగ్తో ఉన్న ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12న రాష్ట్ర పోలీసుల సహకారంతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఉత్తరప్రదేశ్లో 62 మంది, హర్యానాలో 52, ఢిల్లీలో 51, పంజాబ్లో 44, రాజస్థాన్లో 15, మహారాష్ట్రలో 8, ఉత్తరాఖండ్లో 5, కర్ణాటక, గుజరాత్, బీహార్లో 3, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళలో 2 చొప్పున అరెస్ట్ చేశారని హోంమంత్రి వెల్లడించారు. పంజాబ్, హర్యానాలో ఇటీవల జరిగిన పలు పేలుళ్లు, గ్రనేడ్ దాడులు, లక్షిత హత్యల వెనుక ఈ షహజాద్ భట్టి నెట్వర్క్ ప్రమేయం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తోన్న జీరో టాలరెన్స్ విధానానికి ఈ చర్య నిదర్శనమని, దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ మూలాలు లేకుండా చేయడానికి కఠిన చర్యలు కొనసాగుతాయని భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.